మేము క్రైస్తవులమని సగర్వంగా చెప్పుకోవచ్చు. క్రైస్తవ మతాచారాలు పాటించవచ్చు, వాళ్ళ స్కూళ్ళు నడుపుకోవచ్చు, వాళ్ళ కాలేజీలు నడుపుకోవచ్చు, వాళ్ళ మతాచారాల గురించిన వాళ్ళ విద్యా సంస్థలో బోధించుకోవచ్చు. ముస్లింలకి సంపూర్ణ హక్కు ఉంది ఈ దేశంలో. వాళ్ళ మతాచారాల ప్రకారం విద్యా సంస్థలు నడుపుకోవచ్చు, వాళ్ళ మతాచారాల ప్రకారం వివాహం చేసుకోవచ్చు, వాళ్ళ మతాచారాల ప్రకారం విడాకులు తీసుకోవడానికి వాళ్ళకే సంబంధించినటువంటి కోర్టులు ఉన్నాయి, షరియా వ్యవస్థ. అదే సందర్భంలో వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళ విద్యా సంస్థలు బోధించుకోవచ్చు కూడా ఆ మతాలకు సంబంధించినటువంటి అంశాలు. ఒక్క హిందువులకు మాత్రమే ఎందుకు లేదు? ఒక హిందువులు భగవద్గీత ఎందుకు మాట్లాడుకోకూడదు? రామాయణం ఎందుకు చెప్పుకోకూడదు? భారతం ఎందుకు చెప్పుకోకూడదు? హిందువు అని చెప్పుకోవడానికి ఎందుకు అభ్యంతరం విద్యా సంస్థలలో? ఎందుకని ఆ రిస్ట్రిక్షన్ స్టిల్ నౌ? ప్రస్తుతం మోడీ సర్కార్ ఆలోచించాల్సింది అదే. సరే, కొంతమంది మహామేధావులు ఉంటుంటారు. సెక్యులరిజం అంటే కేవలం హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉండాలి, మిగతా వాళ్ళు